గుండె జబ్బుల వ్యాధి అనేది ఎప్పుడు ఏ రకంగా వస్తుందో తెలియదు. ప్రస్తుతం ఈ సీజన్ మాత్రం ఎక్కువగా ఈ వ్యాధుల బారిన అనేక మంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం మనకు ఉంది. ఎందుకంటే ఈ వ్యాధుల పట్ల జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, దాంతోపాటు దీని పట్ల ప్రికాషన్స్ ఎట్లా ఉంటాయి అని దానిపై మెడికల్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ సందీప్రావు గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే ప్రధానంగా ఈ హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా వస్తుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే యువతి యువకులతో పాటు వృద్ధులకు కూడా వస్తున్నది. సో దీన్ని ఎట్లా మనం అరికట్టచ్చు? ముఖ్యంగా భారతీయ ప్రేక్షకులకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలియజేయనది ఏమనగా గుండె వ్యాధుల యొక్క తీవ్రత ఈ మధ్యకాలంలో చాలా పెరిగినది. ముఖ్యంగా మనం గమనిస్తే వింటర్ ఈ నవంబర్ డిసెంబర్ జనవరిలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనము బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నిటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. స్ట్రెస్ ఏదైనా ఉంటే బాగా తగ్గించుకోవాలి. మంచిగా స్లీప్ పోవాలి. ఫిజికల్ యాక్టివిటీ మార్నింగ్ ఈవినింగ్ ఫిజికల్ యాక్టివిటీకి ఉంటూ మనం స్ట్రెస్ కాకుండా ఉంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బీపీ ఫ్లక్చుయేషన్స్ వింటర్లో చాలా కామన్గా గమనిస్తుంటాం. బీపీని నెగ్లెక్ట్ చేయొద్దు. బీపీ గురించి మాత్రలు రెగ్యులర్గా వేసుకోవాలి. డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉండాలి. దీనికి మళ్ళీ మనం ముఖ్యంగా మరొక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగిన రీతిలో కంట్రోల్లో ఉన్నాయో లేవో చేసుకోవాలి. మళ్ళీ బయట ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ బేక్డ్ ఫుడ్స్ తీసుకోవద్దు. అవన్నీ ఫ్యాట్ ఫుడ్స్, వాటిలో మనకి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ జమ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము హార్ట్ అటాక్కి దూరంగా రాకుండా కాపాడుకోవచ్చు. సో ప్రధానంగా ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా రకాలుగా వస్తున్నాయి ఇప్పుడు. అంటే లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? ఎందుకంటే చాలామంది ఏ రకంగా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఒక్కసారి కుప్పకూలే పరిస్థితి ఉంది. దీని లక్షణాలు మనం ఎట్లా కనిపెట్టచ్చు? హార్ట్ ఫెయిల్యూర్ అనేది మంచి టాపిక్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ అనేది మనం అందరము హార్ట్ మాట్లాడుకుంటాం. అది కూడా అన్ని కండరాల్లాగే ఒక కండరము. ఆ కండరము వీక్ అయితే అంటే ఆ కండరం యొక్క పనితీరు మనము తక్కువగా ఉంటే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. హార్ట్ యొక్క కండరం దాని యొక్క పనితీరు తగ్గడానికి దాని కాంట్రాక్షన్, రిలాక్షన్, సంకోచము, వ్యాకోచం, ఈ ఈ సంకోచ వ్యాకోచాల యొక్క పనితీరు తగ్గడాన్ని మనం హార్ట్ వీక్నెస్ అంటాం. ఈ వీక్నెస్ గల కారణాలు హార్ట్ అటాక్ ఒకటే కాదు, 10 రకాల కారణాలను మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెయిన్ కారణం వచ్చేసి గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ అయ్యి అది దాని యొక్క మూసుకుపోవడం వల్ల గుండె కండరానికి రక్త సరఫరా తగ్గి అది పనితీరు తగ్గి హార్ట్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. ఇది ముఖ్యమైన కారణం. ఇంకో కారణాలు గమనిస్తే హార్ట్ యొక్క 4 గదులు ఉంటాయి. ప్రతి గదికి మధ్యలో వాల్స్, కవాటాలు ఉంటాయి. ఆ కవాటాల పనితీరు ఏంటంటే రక్త సరఫరాని ఒక క్రమబద్ధంగా ముందుకు తీసుకెళ్లే పనిలో అవి మనకి పనిచేస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ వాల్వ్స్ యొక్క ప్రాబ్లం ఉంటే లీక్ కానీ మూసుకుపోవడం వల్ల కానీ గుండె కండరం దెబ్బతినే అవకాశం ఉంటుంది. సెకండ్ మోస్ట్ కామన్. థర్డ్ కామన్ కాజ్ వచ్చేసి మజిల్ వీక్నెస్. గుండె కండరానికి జీన్స్ వల్లనో లేకపోతే ఆల్కహాల్ వల్లనో హైపర్ టెన్షన్ వల్లనో స్ట్రెస్ వల్లనో గుండె కండరమే దెబ్బతింటుంది. ఇట్లా గుండె కండరాన్ని దెబ్బతినడాన్ని మయోపతీస్ అంటాం, కార్డియోమయోపతీస్. ఫస్ట్ కామన్ కాజ్ వచ్చేసి హార్ట్ అటాక్. సెకండ్ కామన్ కాజెస్ వచ్చేసి వాల్వ్ ప్రాబ్లమ్స్. థర్డ్ కామన్ కాజ్ వచ్చేసి మయోపతీస్. ఈ ముఖ్యమైన కారణాలతోటి హార్ట్ వీక్ అవుతుంది. సో మనము ఏదైనా దగ్గు కానీ, జలుబు కానీ, దమ్ము కానీ, ఆయాసం కానీ, పనితీరులో సామర్థ్యం, మన కెపాసిటీ మనకు తగ్గుతున్నప్పుడు ముఖ్యంగా మనం చేసుకోవాల్సిన టెస్ట్ ఈసీజీ, 2D-ECHO. ఈ రెండిట్లో మనం హార్ట్ మంచిగా పనిచేస్తుందా లేదా అనేది తెలుస్తుంది. ముఖ్యంగా మనం వాడుక భాషలో హార్ట్ ఈకో అంటాం. ఈకో వల్ల ఏం తెలుస్తుంది అంటే ముఖ్యంగా గుండె కండరం యొక్క సామర్థ్యం తెలుస్తుంది. దాంట్లో మన వాల్స్ బాగున్నాయా లేవా, మన గుండె కండరం మంచిగా పనిచేస్తుందా లేవో తెలుస్తుంది. దాంట్లో ఈఎఫ్ అనేది ఉంటుంది, ఎజెక్షన్ ఫ్రాక్షన్. ఇది 55 నుంచి 65 వరకు ఉంటే మన గుండె కండరం మంచిగా ఉన్నట్టు. ఒకవేళ ఇంతకంటే తక్కువ ఉందంటే దానికి గల కారణాలను తెలుసుకోవాలి. గుండె కండరం ఎందుకు వీక్ అయింది? బ్లాక్స్ వల్ల వీక్ అయిందా, వాల్స్ వల్ల వీక్ అయిందా, మయోపతీస్ అంటే కండరం వల్ల వీక్ అయింది అనేది తెలుసుకుంటే మనం దానికి సంబంధించిన ప్రాబ్లం డయాగ్నోస్ చేస్తే దానికి సంబంధించిన మాత్రలు వాడితే మనం హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా కాపాడుకోవచ్చు. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు కదా సార్, ఈ హార్ట్ ఫెయిల్యూర్కి చివరి దశ, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ 1/2 3 ఉంటుందని అంటారు కదా, అంటే స్టెప్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ప్రధాన స్టేజ్ ఎట్లా, చివరి స్టేజ్ ఎట్లా అనుకోవచ్చు మనం? ముఖ్యంగా మనం హార్ట్ ఫెయిల్యూర్కి ఇందాక డిస్కస్ చేసినట్టు ఒక్కసారి మనం హార్ట్ ఫెయిల్యూర్ నిర్ధారణ చేసుకున్నాం కదా, అంటే ముఖ్యంగా మనకు లక్షణాలు దమ్ము రావడము, పడుకున్నప్పుడు ఆయాసపడ్డము, మనకు కాళ్ళు ఉబ్బడము, ముఖం ఉబ్బడము, యూరిన్ సరిగా రాకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, తిన్నది సరిగా అరగకపోవడము, మనం కొద్దిగా దూరం నడిస్తేనే అలసిపోవడం, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఫస్ట్ ఒక గుండె డాక్టర్ని కలిసి ఈకో చేసుకొని హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు తీసుకొని దానికి ప్రాబ్లం కనుక్కొని వాల్స్లో బ్లాక్ ఉంటే యాంజియోగ్రామ్ చేసుకుని బ్లాక్స్ని ట్రీట్మెంట్ చేసుకుంటే
హార్ట్ని కాపాడుకోగలుగుతాం. వాల్స్ ప్రాబ్లం ఉంటే ఆపరేషన్, మైట్రల్ వాల్ స్టెనోసిస్, రిగర్జిటేషన్, అయోటిక్ వాల్ స్టెనోసిస్, రిగర్జిటేషన్ ఇట్లాంటి వాల్స్ని అంటే ప్రాబ్లమ్ని మనం ట్యాకిల్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకున్నైతే హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా చూసుకోవచ్చు. ఇంకోటి మీరు చివరి దశ అంటున్నారు. ఇట్లా ఉన్న ప్రాబ్లమ్ని కూడా మనం నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, లెఫ్ట్ హార్ట్ ప్రాబ్లం రైట్ హార్ట్కి వస్తుంది, రైట్ హార్ట్ ప్రాబ్లం లెఫ్ట్ హార్ట్కి వస్తుంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ పై లంగ్స్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి మనం చివరి దశకు చేరుకుంటాం. అంటే ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా రెస్పాన్స్ ఉండదు. ఇట్లాంటి వాటికి మనం ఒకటే ఒక ఆప్షన్ కృత్రిమ గుండె హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్తుంది. ఈ మధ్యలో బ్రిడ్జ్ థెరపీస్ వచ్చినాయి, కానీ అవి చాలా కాస్ట్లీ, చాలా అంటే రిజల్ట్స్ కూడా మనం అఫోర్డ్ చేయలేము. అట్లాంటి స్థితికి వెళ్ళకుండా ముందుగానే మనం కాపాడుకోగలిగితే బీపీ తోట, మజిల్ తోట, వాల్స్ తోట, బ్లాక్స్ తోట ఇవన్నిటిని మనం ట్యాకిల్ చేసినామంటే హార్ట్ ఫెయిల్యూర్కి రాకుండా తీసుకోవచ్చు. సో ఈ వ్యాధి వచ్చినప్పుడు ఎక్కువగా ప్రాణహాని మాత్రం జరుగుతుంటాయి. ఎక్కువ చాలా మటుకు చూస్తున్నాం ఏంటంటే ఆ ప్రాణహాని జరిగే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది సార్? ఎందుకంటే చాలా మటుకు ఇట్లాంటి సిచ్యువేషన్లో కొంతమందికి తెలిసి తెలియక కూడా ఏదో ప్రథమ చికిత్స చేస్తుంటారు. దీనికి ఎట్లా మనం చూడవచ్చు దీన్ని? ఒక్కసారి హార్ట్ ఫెయిల్యూర్ డయాగ్నోస్ చేసినాక ఇప్పుడు మంచి రకాల మందులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా 1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి గుండె వైద్యుని సంప్రదించి ఆ మాత్రలు వాడినట్టయితే కంపెన్సేటెడ్ హార్ట్ ఫెయిల్యూర్, డికంపెన్సేటెడ్ హార్ట్ ఫెయిల్యూర్. కంపెన్సేటెడ్ అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నా మనం రొటీన్ యాక్టివిటీస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కంపెన్సేట్ చేస్తూ లోపల మెకానిజమ్స్ని మనం నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇట్లా హార్ట్ ఫెయిల్యూర్ డయాగ్నోస్ అయినా కూడా కొంతమంది, ఇప్పుడు నేను రొటీన్ ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాను, స్మోకింగ్ అలవాటు ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్ అని ప్రాబ్లం తెలుస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా స్మోక్ చేస్తూ ఉంటారు, ఆల్కహాల్ తాగుతూ ఉంటారు, నిద్ర బరువు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. వ్యవసాయ పనులలో వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్లో పాపం వాళ్ళ హార్ట్ వీక్ ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బరువులు లేపాల్సిన పరిస్థితి. అట్లా సడన్గా లేపుతారు, హార్ట్ ప్రాబ్లం పెరిగిపోతుంది, హార్ట్లో ప్రెషర్ ఎక్కువైపోయి లంగ్స్లో దమ్ వచ్చేసి సడన్గా ఎమర్జెన్సీకి పరిగెత్తుకుంటే సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఖచ్చితంగా కంపెన్సేటెడ్ హార్ట్ ఫెయిల్యూర్లో మనం కాపాడుకోగలిగితే చాలామంది 5 to 10 ఇయర్స్ నార్మల్ లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకేసారి మనం నెగ్లెక్ట్ చేసినాం అనుకో, ఆల్కహాల్ తాగడం, స్మోకింగ్ చేయడం, హెవీ వెయిట్స్ ఆబ్జెక్ట్ లేపడము, ఇన్ఫెక్షన్స్ వస్తే మనం నెగ్లెక్ట్ చేయడం, ఇట్లాంటి వల్ల డికంపెన్సేటెడ్ అంటే ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఇవ్వలేని స్థితిలో మనం హార్ట్ని నెట్టేయగలుగుతాం. అట్లాంటివి రాకుండా చూసుకోవాలి. సో ఈ హార్ట్ అటాక్ బై బర్త్ వంశపరంగా వచ్చే అవకాశాలు ఏదైనా ఉంటాయి సార్? ఎందుకంటే చాలామంది వంశపరంగానే వస్తే వ్యాధి అని చెప్పేసి అనుకుంటారు కదా, దీనికి అట్లాంటి ఏమైనా ఉంటాయి లక్షణాలు? హార్ట్ అటాక్ అనేది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ తోటి లింక్ పడి ఉంటుంది. మనం ఎట్ ద ఎండ్ హార్ట్ అటాక్ రావడానికి కొలెస్ట్రాల్ జమ అవడం, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ జమ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఫెమిలియల్ హిస్టరీ, ఫెమిలియల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. కొంతమందికి గుండె జబ్బులు 20 ఇయర్స్లోనూ 30 ఇయర్స్లోనూ తొందరగా వాళ్ళ ఫ్యామిలీలో జమ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంటిన్యూస్గా ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు ఒక్కసారి ఫ్యామిలీ హిస్టరీ ఉందని తెలుసుకుంటే గుండె డాక్టర్ని సంప్రదించి ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి రెగ్యులర్ మానిటరింగ్ చేసుకుంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాన్ని డిలే చేయొచ్చు. అంటే కొంచెం మనం ప్రొలాంగ్ చేయొచ్చు, లేకపోతే రాకుండా కూడా కాపాడుకోవచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా ఈ వ్యాధి ఎట్లా రావచ్చు సార్? ఇప్పుడు సర్వసాధారణంగా 40 ఏళ్ళు దాటారంటే వాళ్ళకు కూడా ఈ హార్ట్ అటాక్ అనేది వస్తున్నది కాబట్టి దీనికి ఏజ్ లిమిట్స్ ఏదైనా ఉండొచ్చా? ఏజ్ లిమిట్ ఒకప్పుడు మనము 50 ఇయర్స్ తర్వాత హార్ట్ అటాక్ వస్తే అరే పాపం అనుకున్నాం. ఇప్పుడు 20 ఇయర్స్ 30 ఇయర్స్ కూడా హార్ట్ అటాక్కి గురవుతున్నారు. నేను గమనించిన రిస్క్ ఫ్యాక్టర్ అయితే స్ట్రెస్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, నైట్ 3 వరకు పడుకోడు, స్ట్రెస్ బాగా ఎక్కువ, వర్క్ స్ట్రెస్ ఉంటుంది, ఫైనాన్షియల్ స్ట్రెస్, సోషల్ స్ట్రెస్, అన్ని స్ట్రెస్లు ఉంటాయి. వర్క్ స్ట్రెస్, స్లీప్, ఈటింగ్ హ్యాబిట్స్, ఈ 3 మనము ఏజ్ అనేది 20-30 ఇయర్స్కి హార్ట్ అటాక్ తీసుకొస్తుంది. ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ అయితే చాలా మనం యంగ్ ఎంఐస్ చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తాం. చివరిగా సార్, ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నాం రెగ్యులర్గా ఈ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారికి చిన్న చిన్న సమస్యలతో పాటు ఎక్కువ పని ఒత్తిడి వల్ల స్ట్రెస్ అవుతున్నారు. వాళ్ళకు అధికంగా ఈ రోగాలు సైతం వస్తున్నాయి, హార్ట్ అటాక్తో అనేక ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు, ఎందుకంటే అధికంగా సాఫ్ట్వేర్ రంగంలో చాలా మట్టుకు పనులు చేస్తారు కదా, వాళ్ళు టార్గెట్స్తో ఉంటాయి కాబట్టి దాన్ని తగ్గట్టుగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి సార్? ఇది ఆధునిక యుగం. మెయిన్గా సాఫ్ట్వేర్ ఒకటే కాదు, ఎనీ వర్క్ జాబ్, కూర్చొని పనిచేసే ఏ జాబ్ అయినా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. మనం ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉండడం, ఓన్లీ కూర్చొని అవర్స్ టు అవర్స్ పనిచేసే ఏ జాబ్ అయినా వాళ్ళకి ఏమవుతుందంటే ఫిజికల్ శారీరక శ్రమ లేక ఓన్లీ మానసిక ఒత్తిడికి గురైపోయి అన్ని రకాల నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, షుగర్ కానీ, బీపీ కానీ, ప్లస్ మీరు అన్నట్టు హార్ట్ అటాక్ కానీ, మెయిన్గా ఇది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఒబేసిటీ అంటే స్థూలకాయం ఎక్కువ అయిపోవడం వల్ల ఫ్యాట్, కొలెస్ట్రాల్తో వచ్చే జబ్బులన్నీ వాళ్ళకి వస్తున్నాయి. సో అది హార్ట్ అటాక్కి రావచ్చు, పక్షవాతానికి రావచ్చు,
షుగర్ బీపీతో వచ్చి కిడ్నీలు కూడా డ్యామేజ్ కావచ్చు. సో ఇది అన్నట్టు మీరు అన్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్, పని లేకపోవడం అనేది, శారీరక శ్రమ అనేది, శారీరకంగా మనము ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే ఇవన్నిటికీ దూరంగా ఉంటాం. ఫిజికల్ యాక్టివిటీస్లో భాగంగా జిమ్ సెంటర్లు చాలా ఉన్నాయి సార్. జిమ్ సెంటర్లో అత్యధిక మోతాదుతో ఈరోజు జిమ్ సెంటర్లో యువకులు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? జిమ్కి వెళ్ళే ముందుగా ఒక ఫిట్నెస్ చూసుకోవాలి. మనం ఎంతవరకు చేయగలుగుతాం, ఎట్లా చేయగలుగుతాం. ఒక ట్రైనర్ పర్యవేక్షణలో జిమ్ జాయిన్ అయితే మనకి సడన్గా ప్రమాదాలకి అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. ముందుగా ఒక కార్డియాలజిస్ట్ని సంప్రదించి 2D TMT చేసుకొని వాళ్ళ ఫిజికల్ కెపాసిటీ అసెస్ చేసుకొని ట్రైనర్ సమక్షంలో జిమ్లో జాయిన్ అయితే మనకి ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు. ఫస్ట్ మెయిన్గా కార్డియో, ట్రెడ్మిల్ కానీ సైక్లింగ్ కానీ ఇవి మంచిగా చేస్తూ నెక్స్ట్ కండిషనల్ ట్రైనింగ్ లాగా మనం వెయిట్ లిఫ్టింగ్ అట్లాంటివి చేసుకుంటూ ఉంటే సడన్గా ఏది కూడా బర్డెన్ కాదు. ఇది ప్రస్తుతం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఎందుకంటే ప్రధానంగా ఈ గుండె వ్యాధులు అనేవి ఏ రూపంలో ఎప్పుడు ఏ రకంగా వస్తాయో తెలియదు కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ అనేది మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే అనేక వ్యాధులు సంక్రమిస్తున్న క్రమంలో మనం జాగ్రత్తలు పాటిస్తే ఆ జాగ్రత్తలకు తగ్గట్టుగా వ్యాధులు సైతం మన దరికి చేరవని చెప్పేసి ఇక్కడ కార్డియాలజిస్ట్ సందీప్రావు చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలే మనకు ముఖ్యం కాబట్టి ఆ ద్వారా మనం జాగ్రత్తలు పాటిస్తే రోగాలు మన దరికి చేరవని చెప్పేసి చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ మెడికల్ హాస్పిటల్ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, భారతదేశ న్యూస్, నిజామాబాద్.